అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. అధికార పార్టీకి చెందిన నేతలే ఈ మాఫియాలో ఉన్నారనే విషయం బయటపడడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూటమి సర్కార్ నానా తంటాలు పడుతుంది. మద్యంలో నకిలీ మద్యమే వేరని, అసలు నకిలీ మద్యం తాగినా తప్పు లేదు అన్నట్టుగా సరికొత్త వాదన వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం. నకిలీ మద్యం డంపులు బయటపడినా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సమస్యను పక్కదారి పట్టించే పనిలో ఉంది కూటమి సర్కార్. అందుకే నకిలీ మద్యం ప్రాణాలు హరిస్తుందని తెలిసినా నాణ్యత లేకపోయినంత మాత్రాన ప్రమాదం ఏమీ కాదని వాదిస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నది మద్యం బాటిళ్లపై ఉండే వార్నింగ్. కానీ ఇకపై ఏపీలో కొత్త హెచ్చరికలు చేయాలేమో. అదేమిటంటే ఇది నాణ్యత లేని మద్యమే కానీ ప్రమాదకరం కాదు అని రాస్తారేమో తెలియదు. ఎల్లో మీడియా నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చేలా ఉంది. నకిలీ మద్యానికి సంబంధించి ల్యాబ్ నివేదికలోని అంశాలపై ఎల్లో మీడియా ఇస్తున్న కవరింగ్ ఇది. మద్యం తాగడమే ప్రమాదకరమని నేతలు మీడియా ప్రచారం చేయాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందుకు విరుద్ధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు నాణ్యమైన మద్యం, అది కూడా 99 రూపాయలకే సరఫరా చేస్తామంటూ దేశంలోనే ఎవ్వరూ ఇవ్వని హామీ ఇచ్చారు. కాస్త ఆలోచన పరులంతా దానికి తలపట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కారణం ఏమైతేనేమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు వైసీపీ హయాంలో అమల్లో ఉన్న ప్రభుత్వ షాపుల విధానాన్ని తొలగించి ప్రైవేటు వారికి షాపులు కట్టబెట్టారు. పైగా పర్మిట్ రూములు, వేలాది బెల్ట్ షాపులు వెలిశాయి. దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్న కొందరు టీడీపీ నేతలు ఏకంగా నకిలీ మద్యం ప్లాంట్నే పెట్టేశారు. కొన్ని చోట్ల డంపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కొందరిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తంబళపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్ ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. అలాగే ఇబ్రహీంపట్నం వద్ద మరో డంప్ బయటపడటంతో మరింత ఆందోళన ఏర్పడింది. దీంతో మద్యం సేవించే వారిలోనూ వారి కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. ఈ స్కామ్ వెనుక ఉన్నది టీడీపీ నేతలు కావడంతో ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చే యత్నం చేస్తుందన్నది ఎక్కువ మంది ఆరోపణ. దానికి తగినట్లే కొన్ని పరిణామాలు జరిగాయి. ములకల చెరువులో కానీ ఇతరత్రా కానీ పట్టుబడ్డ నకిలీ మద్యం శాంపిల్స్ కొన్నింటిని అధికారులు ల్యాబ్ టెస్టుకు పంపించారు. ఈ నకిలీ మద్యాన్ని స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని ల్యాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా కథనాలు ఇచ్చింది. నకిలీ మద్యం గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నట్లుగా పలు చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ నకిలీ మద్యం తీవ్రతను తగ్గించే యత్నం చేస్తోంది. ఎల్లో మీడియానేమో నకిలీ మద్యం ప్రమాదకరం కాదని, కాకపోతే మంచిది కాదని కవరింగిస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. ఈ రకంగా ఎల్లో మీడియా ఏపీ ప్రజలకు ఎంత ద్రోహం చేస్తున్నది తేడతెల్లంగా కనిపిస్తుంది. ఒక సమాచారం ప్రకారం నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి, రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు ల్యాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని నివేదిక తేల్చిందట. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, 99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతకాలం క్యూఆర్ కోడ్ అమలు చేయకపోవడం గురించి ప్రభుత్వం నోరు విప్పుతున్నట్లు లేదు. ఇకపై కోడ్ స్కాన్ను వాడాలని వైన్ షాపుల వారికి చెబుతున్నారు. ప్రభుత్వ యాప్ను వాడడం ద్వారా కూడా కొన్ని చోట్ల నకిలీ మద్యం అమ్ముతున్నట్లు వినియోగదారులు గుర్తించారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. జగన్ టైంలో డిస్టిలరీ నుంచి క్యూఆర్ కోడ్తో మద్యం బాటిళ్లు సరఫరా అయ్యేవి. ప్రభుత్వమే షాపులు నడిపినందున అక్కడ సమస్య రాలేదు. కానీ ప్రైవేటు వారి చేతిలోకి షాపులు వెళ్లడంతో వారిలో మెజార్టీ వారు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆడింది ఆట, పాడింది పాటగా సాగిందన్నమాట. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అమలు చేసిన బెల్ట్ షాపుల్లో, పర్మిట్ రూముల్లో నేరుగా మద్యం సరఫరా అయితే ఎలా అరికట్టగలరన్న ప్రశ్న వస్తోంది. బెల్ట్ షాప్ లేకుండా చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వాటి జోలికి వెళ్తున్నట్లుగా లేదు. అనేక గ్రామాల్లో లక్షల కొద్ది వెచ్చించి వేలంపాటలు పాడి కొందరు బెల్ట్ షాపులు పెట్టారు. వీటిని తొలగించడం అంత తేలిక కాదు. నకిలీ మద్యంపై బెదిరింపులకు దిగితే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. దాంతో ప్రభుత్వం ఏమి చేయాలో తోచక సతమతమవుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనంతటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్పై నెట్టి సమస్యను డైవర్ట్ చేయడానికి యత్నించింది. అది కూడా ఫలప్రదం కాకపోవడంతో నకిలీ మద్యం తాగినా అది ప్రమాదకరం కాదని ఎల్లో మీడియాతో ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నారని అనుకోవాలి. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాల్లో రోజుకు 3 లక్షల రూపాయల చొప్పున
ఆయా షాపులు మద్యం అమ్మవలసి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు 80 లక్షల రూపాయల విలువైన సరుకు కొనాలట. ఈ బార్ల వారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయట పెట్టగలరా అని పేరు నాని సవాల్ విసిరారు. బార్లలో అమ్మే మద్యంలో 10% కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలకు 5 కోట్ల రూపాయల అడ్వాన్స్గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా నేరుగా డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, దానివల్ల దాన్ని సేవించేవారు పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఎల్లో మీడియా కానీ టీడీపీ జనసేన నేతలు కానీ ప్రచారం చేశారు. చంద్రబాబు అయితే ఏకంగా 30,000 మంది చనిపోయారని ఆరోపించేవారు. ఇప్పటికీ అలాగే గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ హయాంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఎవరైనా విమర్శలు చేస్తే ఫేక్ ప్రచారం జరుగుతోందని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులు వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపోచ్చవచ్చని భ్రమపడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదని ల్యాబ్ టెస్ట్లో తేలిందంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది. కానీ నిజం నిప్పులాంటిది సుమా.